టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ. కార్పొరేటర్ల కోసమే చంద్రబాబు విదేశీ టూర్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఓ మంత్రి అండదండలతోనే అగ్రిగోల్డ్ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. హడావుడి చేసి సిఐడి ఎంక్వైరీ చేశారు, సీజ్ చేసేమన్నారు, అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ వారు ఇచ్చినమ్మంటే అధికార జులుం మట్టుకి బాధితుల మీద పెట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకెళ్తున్నారు. 20 కోట్ల రూపాయల క్యాష్ మట్టుకి చేయమారింది. అది కూడా ఈస్ట్ గోదావరి మంత్రి ద్వారా వెళ్ళింది. వాళ్ళ ప్రూఫ్లతో వచ్చాం మీ ముందుకి. రేపు కూడా ప్రూఫ్లతోనే మీ దగ్గరికి వస్తాను. వచ్చి తప్పకుండా కూడా నేను వచ్చా. మాకు ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్లన్నీ వస్తాను. గవర్నమెంట్ మీద కన్నేటువంటి మాలాంటాలకు సాధ్యం కాదు. మీడియా ఎప్పుడైతే పబ్లిక్ చేస్తాందరా అనుకున్నప్పుడు ఎక్కడెక్కడ మూలలో ఉన్నవాళ్ళు ఏరి మాకు పంపిస్తూ ఉంటారు.